హాయ్ గైస్, నేను ప్రశాంత్. సో వెల్కమ్ టు ప్రశాంత్ టెక్ వైటీ. సో ఈ వీడియోలో మార్చ్లో లాంచ్ అవబోతున్న మొబైల్స్ గురించి మాట్లాడదాం. ఫిబ్రవరి ఆల్రెడీ ఎండింగ్ అయితే వచ్చేసాం అండ్ ఫిబ్రవరిలో చాలా తక్కువ లాంచెస్ అయితే ఉన్నాయి. సో లాంచ్ అయిన వాటిలో చాలా వరకు నేనైతే కవర్ చేశాను. ఇంకా మిగిలినవి కూడా నేను రివ్యూస్ అయితే తీసుకొస్తాను, ఎలా ఉన్నాయి, కొనుక్కోవచ్చా లేదా అనే విషయం మీద తీసుకొస్తాను. అండ్ ఫిబ్రవరిలో మనకి చాలా తక్కువ అయితే లాంచ్ అయ్యాయి, చాలా తక్కువ లాంచెస్ అయ్యాయి కాబట్టి ఫిబ్రవరి అంత బిజీ అయితే కాదు. కానీ మార్చ్ అయితే కాస్త బిజీగానే ఉంటుంది. మీకు వీక్లీ ఒక 2 మొబైల్స్ అయినా లాంచ్ అవుతాయి వీక్లీ అలా. అండ్ 4 వీక్స్లో కూడా మనకి మొబైల్స్ అయితే లాంచ్ అవుతూనే ఉంటాయి. అండ్ మేబీ కొన్ని మొబైల్స్ కూడా ఉన్నాయి ఎక్స్ట్రా, ఈ మంత్లో అయినా లాంచ్ అవ్వచ్చు లేదా కమింగ్ మంత్స్లో లాంచ్ అవ్వచ్చు. సో అవి కూడా మనం కవర్ అయితే చేద్దాం. సో ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు వీడియో అయితే వస్తుంది. సో అక్కడి నుంచి మీరు వీడియో అయితే చూసేవచ్చు. సో మీకోసం చాలా టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొస్తున్నాను. అండ్ ఇవేవి మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. స్టార్టింగ్ వీడియోకి అయితే ఒక లైక్ వేసేయండి. సో స్టార్టింగ్ మనకి మార్చ్ 2వ తారీఖున అయితే షామీ 15 సిరీస్లో 15 అండ్ 15 అల్ట్రా 2 డివైసెస్ అయితే లాంచ్ చేస్తున్నారు షామీ. సో 15లో అయితే మనకి 6.36 ఇంచెస్ 1.5K AMOLED ప్యానల్ ఉంటుంది, 120 Hz ప్యానల్, స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్తో వస్తుంది. బ్యాక్ సైడ్ 3 50 MP కెమెరాస్ ఉంటాయి. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, 6000 mAh బ్యాటరీ, 90 వాట్ వైర్డ్ అండ్ 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్తో వస్తుంది. అలాగే షామీ 15 అల్ట్రాలో చూసుకున్నట్టయితే 6.73 ఇంచెస్ క్వాడ్ HD ప్లస్ AMOLED డిస్ప్లే, 120 Hz డిస్ప్లే, ఇది LTPO ప్యానల్. అండ్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్ అండ్ ఒక 200 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉంటుంది. అండ్ ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా, 5500 mAh బ్యాటరీ, 90 వాట్ వైర్డ్ అండ్ 80 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది షామీ 15 అల్ట్రాలో. షామీ 15 వచ్చేసి ఒక 60,000 అలా అయితే ఉండొచ్చు. షామీ 15 అల్ట్రా వచ్చేసి మనకి 80,000 అలా అయితే ఉండొచ్చు. సో ప్రైస్ అయితే గట్టిగానే పెడతారు, ఎందుకంటే లైకా పార్ట్నర్షిప్ ఉంటుంది అండ్ అలాగే ఫ్లాగ్షిప్ మొబైల్స్ కాబట్టి స్నాప్డ్రాగన్ 8 ఎలైట్తో తీసుకొస్తున్నారు కాబట్టి ప్రైస్ అయితే ఎక్కువే పెడతారు. అండ్ అలాగే మనకి మార్చి 3వ తారీఖున అయితే పోకో M7 సిరీస్లో M7 అయితే లాంచ్ అయిపోతున్నారు. సో ఇదేంటంటే మనకి రెడ్మీ 14C ఆల్రెడీ లాంచ్ అయింది 11,000లో, 10,000లో లాంచ్ చేస్తారు. ఆ రెడ్మీ 14Cనే రీబ్రాండ్ చేసి అయితే పోకో M7గా అయితే లాంచ్ చేస్తారు. నథింగ్ 3A సిరీస్ లాంచ్ చేస్తున్నారు మార్చి 4వ తారీఖున. సో ఇందులో మెయిన్గా 2 మొబైల్స్ అయితే లాంచ్ చేస్తున్నారు 3A సిరీస్లో, 3A అండ్ 3A Pro. సో రెండిట్లో సేమ్ స్పెసిఫికేషన్స్, 6.8 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే, 120 Hz, స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్, 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 50 వాట్ వైర్డ్ ఛార్జర్ అయితే బాక్స్లో ఇవ్వరు యాజ్ యూజువల్గా. అండ్ అలాగే మీకు 3Aలో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి, 2x ఆప్టికల్ జూమ్ అయితే ఉంటుంది. మనకి 3A ప్రోలో 3x ఆప్టికల్ జూమ్ అయితే ఉంటుంది, అంతే డిఫరెన్స్ రెండింటికి. సో నథింగ్ 3A వచ్చేసి 25,000 అలా అయితే లాంచ్ చేయొచ్చు. అండ్ నథింగ్ 3A Pro వచ్చేసి 30,000 దగ్గర వరకు అయితే పెట్టచ్చు ప్రైస్ అయితే. మార్చి 11వ తారీఖున IQ Neo 10R అయితే లాంచ్ చేయబోతున్నారు. సో ఇది 6.78 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ అండ్ 8 మెగాపిక్సెల్ డ్యూయల్ బ్యాక్ కెమెరా ఉంటుంది, 32 మెగాపిక్సెల్ ఆర్ 16 మెగాపిక్సెల్ రెండిట్లో ఏదో ఒకటి రావచ్చు ఫ్రంట్ కెమెరా, 6400 mAh బ్యాటరీ అండ్ 80 వాట్ వైర్డ్ ఛార్జింగ్తో వస్తుంది IQ Neo 10R వచ్చేసి. అండ్ ఇది మనకి 26,000 లోపు అయితే లాంచ్ చేయొచ్చు, ఎందుకంటే అంత దాటి పెడితే ఇంక దీనికి ఎవరు కొనరు అనమాట. ఎందుకంటే పోకో ఆల్రెడీ ఇదే ఫోన్ 8S Gen 3 ప్రాసెసర్తో ఆల్రెడీ ఒక ఫోన్ అయితే లాంచ్ చేసింది. సో అది దాటి పెడితే దీనికైతే అంత సేల్స్ అయితే ఉండవు కాబట్టి 26,000 లోపు అయితే పెట్టాలి, లేదంటే 26,000 దగ్గర లాంచ్ అయితే చేయాలి. అండ్ ఈ ఫోన్స్ ఏంటంటే మనకి ఏదైనా ఆఫర్ వచ్చినప్పుడు ఇంకా తక్కువ అయితే వస్తాయండి. నథింగ్ ఫోన్స్ అయితే మనకి స్టార్టింగ్లో మరి చూడాలి ఎలా ఉంటాయో. స్పెసిఫికేషన్స్ అయితే బాగానే ఉన్నాయి, కాకపోతే ఆ డిజైన్ అది కొంచెం చేంజెస్ చేశారు. అది ఎంతవరకు నచ్చుతుంది అనేది అయితే ఫోన్ రిలీజ్ అయ్యాకైతే మనం చూడాలి. నెక్స్ట్ వివో అయితే వివో T4X అని చెప్పి ఒక ఫోన్ తీసుకురాబోతుంది కమింగ్ మంత్స్లో. ఈ మంత్ అయినా అవ్వచ్చు, అదే మార్చ్ అయినా అవ్వచ్చు, లేదంటే కమింగ్ మంత్స్లో అయినా అవ్వచ్చు. T4X అని చెప్పి T సిరీస్లో నెక్స్ట్ జనరేషన్ ఫోన్ అయితే తీసుకొస్తున్నారు, T4X అని చెప్పి. అండ్ లాస్ట్ మనకి 6 Gen 3తో తీసుకొచ్చారు T3X అండ్ 6000 mAh బ్యాటరీ బడ్జెట్లో 6000 mAh బ్యాటరీ తీసుకొచ్చారు. అండ్ ఈసారి దాన్ని ఇంకొద్దిగా ఇంక్రీజ్ చేస్తున్నారు, 6400 mAh బ్యాటరీతో తీసుకొస్తున్నారు. అండ్ అలాగే
మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్తో తీసుకొస్తున్నారు. సో దీన్ని వీళ్ళు ఏంటంటే రీబ్రాండ్ చేస్తారు, ఐక్యూ Z10X అని చెప్పి ఈ ఫోన్ని రీబ్రాండ్ అయితే చేసి కాస్త ప్రైజ్ తక్కువ పెట్టి తీసుకొస్తారు. సో ఇది మనకి 15,000 లోపు ఒక 14,000 13,000 అలా అయితే పెట్టచ్చు. ఎందుకంటే T3Xే కొద్దిగా ప్రైజ్ అగ్రెసివ్గా అయితే పెట్టారు. T3X ప్రైజ్ ఒక 15,000 14,000 అయితే పెట్టారు. సో ఇది మరి ఎంత పెడతారు చూడాలి. 13,000 నుంచి 15,000 లోపు అయితే పెడతారు దీని ప్రైజ్ అయితే. ఐక్యూ Z10X కూడా మనకి దీనికంటే ఒక 500 1000 తక్కువలో పెట్టి తీసుకొస్తారనమాట. నెక్స్ట్ మార్చ్ 19th మేబీ పిక్సెల్ 9a అయితే లాంచ్ అయితే అవ్వచ్చు అని చెప్తున్నారు. ఇది టెన్సార్ G4 చిప్తో తీసుకొస్తున్నారు. ఇది మెయిన్గా కెమెరాసే, గేమింగ్కి కానీ ఇంకా దేనికి అంతగా యూజ్ అవ్వదు. బ్యాటరీ బ్యాకప్ కూడా అంతగా ఉండదు, నార్మల్గా ఉంటుంది. సో దీన్ని మార్చ్ 19వ తారీఖున అయితే తీసుకురావచ్చు, అంటే ఇంకా కన్ఫర్మేషన్ అయితే లేదు, తీసుకురావచ్చు అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. ఈ మేబీ చాలామంది ఓన్లీ కెమెరా కోసం చూస్తున్న వాళ్ళే ఈ గూగుల్ ఫోన్స్కి వెళ్తారు, ఎందుకంటే గేమింగ్కి పనికిరావు ఈ ఫోన్స్ అయితే. సో చూద్దాం మరి మార్చ్ 19న తీసుకొస్తారా లేదా అనేది చూద్దాం. ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నేను అప్డేట్ చేస్తాను అనమాట ఏదో ఒక వీడియోలో. నెక్స్ట్ టెక్నో పోవా 8 సిరీస్ అయితే లాంచ్ చేస్తున్నారు. మేబీ మార్చ్లో రావచ్చు లేదా ఏప్రిల్ కల్లా రావచ్చు అనమాట టెక్నో పోవా 8 సిరీస్ అయితే. సో వీళ్ళు కూడా ఏంటంటే నథింగ్ ఫోన్ చూసి వాళ్ళ కొద్దిగా డిజైన్స్ అవి, ఆ లైటింగ్, బ్యాక్గ్రౌండ్, బ్యాక్ ప్యానల్ దగ్గర ఇవన్నీ కొద్దిగా మోడిఫికేషన్స్ అవి చేసి పోవా సిరీస్లో తీసుకొస్తూ ఉంటారు అనమాట. సో ఇది చూద్దాం మరి ఎప్పుడు తీసుకొస్తా అన్నది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు. కాకపోతే 25,000 బిలో అయితే తీసుకొస్తారు ఇవి, కానీ అక్కడ కూడా వాళ్ళకి మార్కెట్ అయితే అంతగా ఉండదు. చాలామంది అయితే ప్రిఫర్ చేయరు. కాకపోతే ఏంటంటే వాళ్ళు కొద్దిగా మంచిగా తేడాన్ని ట్రై చేస్తారు, అప్డేట్స్ అవి ప్రొవైడ్ చేయాలన్నమాట వీళ్ళు. అప్పుడు వీళ్ళకి కొంచెం మార్కెట్ అయితే గెయిన్ అవుతుంది. ఈ ఇన్ఫినిక్స్, టెక్నో ఇవన్నీ ఒకటే బ్రాంచ్ అనమాట. ఇన్ఫినిక్స్, టెక్నో, ఐటెల్ ఏంటంటే తక్కువలో ఒక 10,000 లోపు మొబైల్స్ అయితే తీసుకొస్తారు. అండ్ ఈ టెక్నో, ఇన్ఫినిక్స్ వీళ్ళు ఏంటంటే అలా పిండి కొద్దే రొట్టి అన్నట్టు. నెక్స్ట్ రియల్మీ నుంచి రియల్మీ GT70 అని చెప్పి GT60కి సక్సెసర్ తీసుకొస్తారు. మేబీ వీళ్ళు మార్చ్ ఏప్రిల్ అలా లాంచ్ చేస్తారనమాట. అండ్ ఇది 9300 చిప్సెట్తో తీసుకొస్తున్నారు. అండ్ రియల్మీ నియో 7 అని కూడా ఒకటి తీసుకురావచ్చు అని చెప్పి రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ రియల్మీ P3 అని చెప్పి ఇంకో ఫోన్ కూడా రావచ్చు, ఈ కమింగ్ మంత్స్లోనే రావచ్చు. రియల్మీ P3 అంటే P3 సిరీస్లో P3X అండ్ P3 Pro అని 2 ఫోన్స్ అయితే లాంచ్ చేశారు కదా. అండ్ P3 మనకి మేబీ వస్తే స్నాప్డ్రాగన్ 6 Gen 4 చిప్సెట్తో అయితే రావచ్చు. అలాగే రియల్మీ నార్జో సిరీస్లో నార్జో 70 సిరీస్ అయితే చూసాం. అది నార్జో 70 సిరీస్ వచ్చేసి మనకి 13 సిరీస్కి రీబ్రాండింగ్ ఎడిషన్ అనమాట. సో అలాగే కొద్ది చేంజెస్ చేసి రియల్మీ 14 సిరీస్ని, 14 అండ్ 14 Pro సిరీస్ని వాళ్ళు ఏంటంటే రియల్మీ నార్జో 80 సిరీస్ కింద అయితే తీసుకొస్తారు. నార్జో సిరీస్లో శాంసంగ్ నుంచి పెద్ద లైనప్పే ఉంది, మనం ఆల్రెడీ టెక్ న్యూస్లో చెప్పేసుకున్నాం. శాంసంగ్ A56, 36, 26 కమింగ్ మంత్స్లో రావచ్చు. అండ్ శాంసంగ్ F16 అండ్ M16 ఈ 2 ఫోన్స్ కూడా ఈ కమింగ్ మంత్స్లోనే రావచ్చు. మేబీ ఈ మంత్ అయినా అవ్వచ్చు, లేదంటే ఏప్రిల్లో అయినా అవ్వచ్చు, మార్చ్ ఆర్ ఏప్రిల్లో అవ్వచ్చు అనమాట. అండ్ ఈ మంత్లో మనకి ఫిబ్రవరిలో శాంసంగ్ M06 అని ఒక ఫోన్ అయితే లాంచ్ చేసింది. సో దాన్ని మళ్ళీ F సిరీస్లోకి రీబ్రాండింగ్ చేస్తారు, F06 అని చెప్పేసి. సో అది కూడా అయితే రావచ్చు, ఈ మంత్లో రావచ్చు అది F06 అయితే. అండ్ అలాగే ఈ మంత్లో ఆర్ ఏప్రిల్లో మనకి శాంసంగ్ నుంచి స్లిమెస్ట్ ఫోన్ అయితే రావచ్చు, శాంసంగ్ F25 ఎడ్జ్ అని చెప్పి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. 8 ఎలైట్ ప్రాసెసర్తో తీసుకురావచ్చు ఆ ఫోన్. ఇవన్నమాట ఉన్నవి ఫోన్స్ అయితే. మేబీ చాలా వరకు కన్ఫర్మ్ అయితే అయ్యి, మిగతావి కూడా మేబీ ఈ మంత్ ఆర్ నెక్స్ట్ మంత్లో అయితే లాంచ్ అయితే అవుతాయి. సో ఇవన్నీ కూడా మన ఛానల్లో ఎలా ఉన్నాయి అని నా ఒపీనియన్ అయితే మీకు తెలియజేస్తాను. కొనుక్కోవచ్చా, కొనుక్కోవద్దు, ఏ ఆస్పెక్ట్స్లో ఏది బాగుంది, ఏ ఆస్పెక్ట్లో ఏది బాగుంది, ఏ ప్రైస్లో ఏది బాగుంది, ఆ ప్రైస్కి తీసుకోవచ్చా లేదా, ఇదన్నీ నేనైతే మీకు ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో ఎప్పుడు వచ్చింది ఆ వీడియో మీకు 2-3 డేస్లో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్లో గివ్ అవే అయితే ఇవ్వబోతున్నాం అనమాట. సో నేను రీసెంట్గా బోట్ కర్వ్ బడ్స్ ప్రో అని చెప్పి 1099 అయితే పడింది. సో అది 100 hours బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంటుంది, బ్లూటూత్ 5.3 సపోర్ట్ అయితే ఉంటుంది. సో అది నేను ఆర్డర్ అయితే పెట్టాను. సో అది మీకు స్క్రీన్ మీద చూపిస్తుంది. ఆర్డర్ పెట్టాను, నాకు కొంచెం దాని డిజైన్ నచ్చిందనమాట. అండ్ 100 hours బ్యాటరీ బ్యాకప్ ఉంది కాబట్టి కాస్త చెక్ చేద్దామని చెప్పి తీసుకున్నా. అది బాగుంటే గివ్ అవేలో అదే ఐటమ్ అయితే పెడతాం అనుకుంటున్నా. సో చూద్దాం మరి.
అండ్ 700 దగ్గర అనౌన్స్ చేద్దాం, 700 సబ్స్క్రైబర్స్ దగ్గర అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నా. లేదు అంటే 700 సబ్స్క్రైబర్స్ దగ్గర గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నా. రెండు నేను ఇంకా ఫిక్స్ అవ్వలేదన్నమాట. 700 దగ్గర ఇద్దామా, 700 దగ్గర గివ్ అవే అనౌన్స్ చేద్దామా అని చెప్పి నేనైతే ఇంకా ఆలోచిస్తున్నా. సో ఏదో ఒక విషయం మీకు నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. అండ్ అలాగే ఎలా ఎన్రోల్ అవ్వాలి అని చెప్పి ఒక వీడియో కూడా చేస్తాను అనమాట. సో అక్కడి నుంచి మీరు ఎన్రోల్ ఎలా అవ్వాలి అనేది చూసి, వీడియో చూసి మీరు ఎన్రోల్ అయితే అవ్వచ్చు అండ్ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఇలాంటివన్నీ మన ఛానల్లో మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా అనిపించిందో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మీరు కూడా కామెంట్ చేయండి. సో వీడియో అయితే ఒక లైక్ వేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.